హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 న్యూస్. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు ప్రధానిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా 135వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. నార్మల్గా ప్రతి సంవత్సరం మన ప్రధానిలో అటల్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ అండ్ జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారి జన్మదినాలు అన్ని ఏప్రిల్లోనే వచ్చాయి. అన్నీ జరుపుకుంటాం. అటు ఈ రోజున కంపెనీకి హాలిడే కూడా ఇచ్చాం. ఈరోజు ఇంత ఘనంగా ఇంత బాగా ఈరోజు జరిగిందంటే అసోసియేషన్ తాలూకా కృషి ఎంతైనా ఉంది. మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ ప్రతి సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇయర్ కూడా అలాగే ఎక్స్టెండ్ చేస్తాం. ఈ విధంగా చెప్పాలంటే ఇటువంటి మహానుభావుల గురించి మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా అవసరం. అందులోని బిఆర్ అంబేద్కర్ గారు ఈ కంట్రీ కోసం చాలా కష్టపడ్డారు, సమానత్వం కోసం. ఇదే కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో ఆయన వల్లనే వచ్చింది. అందరికీ సమానమైన హక్కు, వాక్ స్వాతంత్రం, అలాగే రాజకీయ అండ్ పొలిటికల్గా కూడా ఓటు హక్కును కూడా అందరికీ సమానంగా రావాలని కోరుకున్నది ఆయన కోరుకున్నది చాలా వరకు జరిగింది. 75 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు బాగా జరిగింది, ఇంకా బాగానే జరుగుతుంది. అందరూ ఆయన గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని ప్రొడక్షన్ అయిన తర్వాత మీ ముగ్గురు మహానుభావుల బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మాకు విధానికి ఆనవాయితీ. అయితే మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్ళి మా ప్రొడక్షన్ బాగా చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటామని మేనేజ్మెంట్ మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇలాంటి ముగ్గురు మహానుభావులు మా క్యాంపస్లో విగ్రహాలు ఆవిష్కరించి వాళ్ళ జన్మదినాన్ని చేసుకోవడానికి మేనేజ్మెంట్ మాకు ఎంతో సహకరిస్తుంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతిసారి చాలా మంచి అరేంజ్మెంట్స్ చేసి మేనేజ్మెంట్ సహకారంతో ఈ అంబేద్కర్ మన రాజ్యాంగ విధాత, సృష్టికర్త, సమానత్వాన్ని ఇచ్చిన ఆయన ఎంతో కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని తనను గుర్తు చేసుకుంటూ ఈ ఆయన జయంతిని చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందులో మన మేనేజ్మెంట్ సహకారంతో పాటు మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసి మంచి ఆర్టిస్ట్ పిలిపించి బాగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు. స్పూన్ తీసుకో కదా. మీడియా మిత్రులు ఎక్కడన్నా కానీ స్టేజ్ దగ్గర మీడియా మిత్రులు ఎక్కడన్నా కానీ వైర్ కూడా అందరూ రావాలి. గ్రూప్ ఉండదు కదా, ఆఫీస్ బేర్స్ కళాబృందం కూడా ఒకసారి పైకి రావాల్సిందే మనం చేస్తా ఉన్నాం. రాజేంద్ర కళాబృందం వారు కూడా ఒకసారి స్టేజ్ పైకి వస్తే మా ఎండి గారితో ఫోటో దిగొచ్చు.